ఈ ప్రపంచంలో బైబిల్ చదివుతావు ఎప్పుడైనా? లేదు చదవలే. ఖురాన్ చదివేవా? లేదు చదవలే. మహాభారత్ చదివా? చదివా. రాముడు గొప్పవాడా రావణాసురుడు గొప్పవాడా? రాముడే గొప్పోడు. బాగా ఆలోచించు. రాముడే గొప్పోడు కాదు, రావణాసురుడే గొప్పవాడు. ఎందుకు? రావణాసురుడు గొప్పోడు అయితే మనం ఆయనను పూజిస్తాం కదా, పూజిస్తలే కాబట్టి నేను రాముడు గొప్పోడు అని నేను అంటున్నా. రావణాసురుడు సీతని ఇలా పట్టుకుని తీసుకెళ్ళిపోయాడు, ఇలా పట్టుకోలేదు. నీ మనసు మారినప్పుడే నా దగ్గరికి రానన్నాడు. సరే కొన్ని రోజులు అయినాక రాముడు సీతను తెలుసుకున్నాడు, తీసుకుని వెళ్ళిపోయాడు. నువ్వు పవిత్రంగా ఉన్నావా లేదా అగ్ని పరీక్ష చేయమన్నాడు. అప్పుడు ఈ రాముడు గొప్పవాడా రావణాసురుడు గొప్పవాడా? రావణాసురుడే గొప్పవాడు. ఆయన రేపు చేయాలంటే అమ్మాయి నన్ను చెప్పబాయ్ ఇలా ముట్టుకోలేదు, వనంలో కూర్చోపెట్టాడు. రాముడు తీసుకెళ్ళి నువ్వు అగ్ని పరీక్ష నీతిగా ఉన్నావా ఇదేవా అని. సో ఈ రాముడు గొప్పోడు కాదంటావాను? కాదు. కాదా? కాదు, రావణాసురుడు గొప్పోడు అంట. రాముడి కన్నా లక్ష్మణుడు కూడా గొప్పవాడు, చాలా గొప్పవాడు. లక్ష్మణ్ భార్య పేరేంటి? ఉర్మిళ. ఊర్మిళాదేవి. ఆమె ఎవరు? ఉర్మిళ. ఆమె మాదిగేమ కూతురు, స్టార్. చాలా పవిత్రమైనడు రాముడు లక్ష్మణుడు. రాముడు గొప్పవాడు కాదు, మంచోడు కాదు. అంటే సీతను అడవిలో వదిలేసింది కాబట్టి చెట్టోడు. వదలలేదు. వెనక ఆయన మంచోడే కాదంటలేదు బాబాయ్, కానీ అందరూ రాముడు రాముడు అంటారు. అస్సలు గొప్పవాడు రావణాసురుడే గొప్పవాడు. నిజం బాబాయ్. అయితే నువ్వు వద్దనుకున్నావు, ఇది చూసి తాగాలని అనిపిస్తుందా? ఎవరు? దీన్ని. ఇప్పుడు తాగుతాను. అక్కడ తాగాలని ఉందా ఇప్పుడు నీకు? ఇప్పుడు తాగుతాను. తాగుతావా? సో ఇంతకుముందు కొద్దన్నావు మరి? ఇప్పుడు ఇందాక వద్దన్నాను, ఇప్పుడు వద్దన్నాను. అక్కడ ఆరాంగా కూర్చొని తాగుతాను. ఎక్కడ నా అడ్డ మీద కూర్చొని తాగి కాసేపు పడుకుంటాను.